అందరికీ నమస్కారం. బీటెక్ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ చేతిలో ఉంది. కానీ నెక్స్ట్ ఏంటి? గవర్నమెంట్ జాబ్స్ వైపు చూస్తుంటే అమ్మో ఎన్ని ఆప్షన్స్! కన్ఫ్యూజన్గా ఉంది కదా. సరే, ఆ కన్ఫ్యూజన్ మొత్తం పక్కన పెట్టి ఒక క్లియర్ రూట్ మ్యాప్ ఇవ్వడానికే ఈ అనాలిసిస్. అవును, డిగ్రీ అయితే వచ్చేసింది. కానీ ఏ ప్రభుత్వ ఉద్యోగం సరైనది? ఏ దారిలో వెళితే బాగుంటుంది? ఈ కెరియర్ పజల్ని సాల్వ్ చేసి స్టెప్ బై స్టెప్ గైడ్ ఇవ్వడమే ఈ విశ్లేషణ ఉద్దేశం. సరే, ఇంక లేట్ చేయకుండా విషయంలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం చూడబోయేది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఎందుకంటే ఇవి ఇచ్చే స్టెబిలిటీ, కెరియర్ గ్రోత్, ఆ రెస్పెక్ట్ వేరే లెవెల్లో ఉంటాయి. మనకున్న టెక్నికల్ స్కిల్స్తో దేశానికి డైరెక్ట్గా ఏదైనా చేయాలి అనిపిస్తే అప్పుడు మనకి గుర్తొచ్చే పేర్లు ఇస్రో, డిఆర్డీఓ, బార్క్ లాంటివి. ఇక్కడ సైంటిస్ట్ లేదా ఇంజనీర్గా జాబ్ వస్తే ఇక చూసుకోండి, శాటిలైట్స్, డిఫెన్స్ టెక్నాలజీ లాంటి కటింగ్ ఎడ్జ్ ప్రాజెక్ట్స్లో పనిచేసే ఛాన్స్ దొరుకుతుంది. అయితే దీనికి ఎంట్రీ గేట్ ద్వారా గానీ లేదా ఆ ఆర్గనైజేషన్స్ పెట్టే స్పెషల్ ఎగ్జామ్స్ ద్వారా గానీ ఉంటుంది. సో ప్రిపరేషన్ గట్టిగా ఉండాలి. నెక్స్ట్, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అంటే పిఎస్యూస్. ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, ఐఓసీఎల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలన్నమాట. ఇవి మన దేశ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి బ్యాక్బోన్ లాంటివి. ఇంత పెద్ద ఆపరేషన్స్ స్మూత్గా రన్ అవ్వాలంటే ఐటీ, సిస్టమ్స్ ఇంజనీర్స్ రోల్ చాలా ఇంపార్టెంట్. వీటికి కూడా ఎంట్రీ గేట్ ఎగ్జామ్తోనే మంచి ర్యాంక్ వస్తేనే ఛాన్స్ ఉంటుంది. పిఎస్యూ జాబ్స్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అదేంటంటే, ఒకవైపు చూస్తే సూపర్ శాలరీ, ఫుల్ జాబ్ సెక్యూరిటీ, లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. కానీ మరోవైపు చూస్తే ప్రైవేట్ సెక్టర్తో పోలిస్తే కెరియర్ గ్రోత్ కాస్త స్లోగా ఉండొచ్చు. సో ఇది ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సిన విషయం. ఇక బ్యాంకింగ్ సెక్టర్, ఇది కూడా ఇప్పుడు పూర్తిగా టెక్నాలజీతో నడుస్తోంది. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లో ఐటీ ఆఫీసర్ రోల్ చాలా చాలా కీలకం. కోర్ బ్యాంకింగ్ సిస్టమ్స్ని మేనేజ్ చేయడం, సైబర్ అటాక్స్ నుంచి బ్యాంకుల్ని ప్రొటెక్ట్ చేయడం, డేటా మేనేజ్మెంట్, ఇలాంటి పనులన్నీ ఉంటాయి. ఐబీపీఎస్ ఎస్ఓ ఐటీ, ఆర్బీఐ గ్రేడ్ బి ఐటీ లాంటి ఎగ్జామ్స్ ద్వారా ఈ జాబ్స్లోకి ఎంటర్ అవ్వచ్చు. సరే, ఇప్పుడు ఎస్ఎస్సి సీజీఎల్ లాంటి జాబ్స్ చూద్దాం. ఇవి ప్యూర్ టెక్నికల్ కాకపోవచ్చు, కానీ చాలా పవర్ఫుల్ అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు. ఆడిటర్, ఇన్స్పెక్టర్ లాంటివి. ఇప్పుడు అన్నీ డిజిటల్ అయిపోతున్నాయి కాబట్టి కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్లకి డేటా అనాలిసిస్, ఐటీ ప్రాజెక్ట్స్లో ఒక క్లియర్ ఎడ్జ్ ఉంటుంది. ఇది పెద్ద ప్లస్ పాయింట్. టెక్నాలజీ, దేశసేవ, లీడర్షిప్, ఈ మూడు కావాలనుకుంటే బెస్ట్ ఆప్షన్ డిఫెన్స్. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో టెక్నికల్ ఆఫీసర్ పోస్టులుంటాయి. ఇక్కడ మన టెక్ స్కిల్స్ని దేశ రక్షణకి వాడుతూనే ఒక టీంని లీడ్ చేసే అవకాశం కూడా దొరుకుతుంది. ఇది నిజంగా ఒక యూనిక్ కాంబినేషన్. సరే, ఇప్పటిదాకా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ చూసాం కదా. ఇప్పుడు మన సెకండ్ పాత్, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్. ఇవి ఎలా డిఫరెంట్గా ఉంటాయి? వీటిలో లోకల్గా ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఛాన్స్, మంచి అధికారం కూడా ఉంటాయి. అవేంతో చూద్దాం. స్టేట్ లెవెల్లో చాలామంది డ్రీమ్ జాబ్స్, గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటివి. ఇవి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే పిఎస్సి ద్వారా భర్తీ చేస్తారు. మంచి పవర్, అథారిటీ ఉండే పోస్టులివి. అయితే కాంపిటీషన్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. చాలా టఫ్గా ఉంటుంది. ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఈ గవర్నెన్స్, డిజిటల్ సర్వీసెస్ మీద బాగా ఫోకస్ చేస్తున్నాయి. అందుకే ప్రతి స్టేట్లో ఐటీ డిపార్ట్మెంట్లో ప్రోగ్రామర్, సిస్టమ్ అనలిస్ట్ లాంటి జాబ్స్ వస్తున్నాయి. డైరెక్ట్గా పబ్లిక్కి ఉపయోగపడే యాప్స్, వెబ్సైట్స్ డెవలప్ చేసే అవకాశం ఇక్కడ దొరుకుతుంది. మన లైఫ్ ఎంత డిజిటల్ అవుతుందో సైబర్ క్రైమ్ కూడా అంతే పెరుగుతోంది. అందుకే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా స్పెషల్ రోల్స్ వచ్చాయి. సైబర్ క్రైమ్ అనలిస్ట్, టెక్నికల్ ఎస్ఐ లాంటివి. పోస్టులు తక్కువే ఉండొచ్చు, కానీ డిమాండ్ మాత్రం చాలా ఎక్కువ. మన టెక్ స్కిల్స్తో క్రైమ్ని ఆపడమనేది చాలా కిక్కిచ్చే విషయం కదా. టీచింగ్ మీద ప్యాషన్ ఉంటే స్టేట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ లేదా ఇంజనీరింగ్ కాలేజుల్లో లెక్చరర్గా చేరొచ్చు. అయితే దీనికి గేట్ లేదా నెట్ క్వాలిఫై అవ్వడం లేదా ఎంటెక్ డిగ్రీ ఉండటం లాంటి క్వాలిఫికేషన్స్ అవసరం. ఓకే, ఇప్పటిదాకా సెంట్రల్, స్టేట్ అని చాలా ఆప్షన్స్ చూశాం. ఇప్పుడు అసలు ప్రశ్న, ఇన్నిట్లో దేన్ని సెలెక్ట్ చేసుకోవాలి, దేని మీద ఫోకస్ పెట్టాలి? ఇప్పుడు మనం చూసేది వీటన్నింటినీ కలిపి ఒక సింపుల్ యాక్షన్ ప్లాన్, ఒక క్లియర్ రోడ్ మ్యాప్. చూడండి, ఇక్కడ చాలా సింపుల్గా ఉంది. మన గోల్ ఏంటి, దానికి రాయాల్సిన మెయిన్ ఎగ్జామ్ ఏంటి అనేది డైరెక్ట్గా కనెక్ట్ చేశాం. ఫర్ ఎగ్జాంపుల్, కోర్ టెక్నికల్ జాబ్ కావాలంటే గేట్,
సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్లో పవర్ఫుల్ పోస్ట్ కావాలంటే ఎస్ఎస్సి సిజిఎల్, బ్యాంకింగ్ టెక్నాలజీ వైపు వెళ్లాలంటే ఐబీపీఎస్ ఎస్ఓఐటి. ఇలా మన లక్ష్యానికి దానికి సంబంధించిన పరీక్షకు ఒక స్ట్రెయిట్ లైన్ అన్నమాట. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఫోకస్. అన్ని పడవల మీద కాళ్ళు పెట్టొద్దు, అది వర్కౌట్ అవ్వదు. ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుని దానిమీద పూర్తి కాన్సంట్రేషన్ పెడితేనే సక్సెస్ అవుతాం. సరే, మనం దారులు చూశాం. ఆ దారులకు సంబంధించిన ఎగ్జామ్స్ రోడ్ మ్యాప్ కూడా చూశాం. అంటే కంప్యూటర్ సైన్స్ డిగ్రీతో గవర్నమెంట్ సెక్టర్లోకి ఎలా ఎంటర్ అవ్వాలి అనే దానిపై ఇప్పుడు మన దగ్గర ఒక క్లియర్ స్ట్రాటజీ ఉంది. ఇప్పుడు దారులన్నీ స్పష్టంగా మన ముందున్నాయి. అసలు ప్రశ్నేంటంటే, మనం ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం? దేశం కోసం ఒక కొత్త టెక్నాలజీని నిర్మించాలనుకుంటున్నామా? మన ఫైనాన్షియల్ సిస్టమ్ని సేఫ్గా ఉంచాలనుకుంటున్నామా? లేక మన స్టేట్లో అడ్మినిస్ట్రేషన్లో మార్పు తీసుకురావాలనుకుంటున్నామా? చాయిస్ మనదే, కానీ ప్రతి దారిలోనూ ఒక పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది.